మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. ఒక్కసారిగా బెజవాడ సెంటర్ ఉలిక్కి పడింది. కొంత సమయం ఏం జరిగిందో తెలియదు, కానీ పెను ప్రమాదమైతే తప్పింది. ప్రస్తుతం ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర విజయవాడలో జోరుగా సాగుతుంది. ఎంతో ఉల్లాసంగా సాగుతున్న ఈ బస్సు యాత్రలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ పై ఓ అగాంతకుడు రాయితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. 2 కుట్లు కూడా పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర ప్రముఖులు దాడిని ఖండించారు. సీఎం జగన్ పై దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా ఖండించారు. అది కూడా మోడీ అక్షింతలు వేశాక. ఈ ఘటనపై చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నారు. కాకపోతే వేడి తగ్గాక దీన్ని కూడా కోడికత్తితో పోల్చి ఇది సెల్ఫ్ అటాక్ అని నోరు పారేసుకుంటారు. అయితే జగన్ పై భౌతిక దాడిని మాత్రమే చూస్తున్నాం. ఆయన వ్యక్తిగతాన్ని కించపరుస్తూ కొన్నేళ్లుగా ఎల్లో మీడియాలో జరుగుతున్న దాడి మాటేంటి? బహుశా దేశంలో మరే రాజకీయ నాయకుడిపై మీడియాలో ఇంతలా దారుణమైన దాడి జరిగి ఉండదు. సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం అనే యాత్రలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తుండడంతో ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే కావాలని జగన్ మీద టీడీపీ దాడి చేయించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దాడి జరిగిన వెంటనే రాజకీయాలు పక్కన పెట్టి మానవతా కోణంలో దాడిని ఖండించాలి. కానీ టీడీపీ నాయకులు దీన్ని కావాలనే వైసీపీ చేసింది అంటూ దారుణంగా టీడీపీ అఫీషియల్ సైట్లో పాటు ఐటీడీపీ సహా జగన్ మీద సోషల్ మీడియాలో దాడి చేశారు. చివరికి మోడీ కూడా బాబుపై సీరియస్ అయ్యారు. దీంతో ఏదో తేడా వచ్చేలా ఉందని వెంటనే చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ వేశారు. మోడీ చెప్పే వరకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మానవత్వ కోణంలో కూడా సీఎంపై దాడిని ఖండించలేదు. ఇక్కడే చంద్రబాబు దొరికేశాడు. పార్టీ నుండి వైసీపీ మీద దాడి చేయిస్తున్నారు. చంద్రబాబు ఏమో ఖండిస్తూ వేరే వర్షన్ వేశారు. జగన్ మీద దాడి చేయించిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎల్లో మీడియాలో ప్రతినిత్యం పుంఖానుపుంఖాలుగా ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య కథనాలు వండి వారుస్తూ చేస్తున్న దాడితో పోలిస్తే ఈ రాయి దాడి ఓ లెక్క అనే మాట కూడా వినిపిస్తున్నాయి. ఈ మీడియా దాడితో పోలిస్తే జగన్ పై రాయి దాడి పెద్ద సంగతేమీ కాదు. కాకపోతే ఇది భౌతిక దాడి. ఎల్లో మీడియా గత కొన్నేళ్లుగా చేస్తున్న మానసిక దాడిని తట్టుకుని ప్రజాబలాన్ని కూడగట్టుకుని ఇవాళ లీడర్గా జగన్ నిలబడ్డారని, ఇది జీర్ణించుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. Please subscribe .news.